హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది అబౌట్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ గురించి. బికాజ్ నేను ఈ వీడియోని తెలుగులో స్పెసిఫిక్గా చేయడానికి కారణం ఏంటంటే, నాకు వచ్చిన కమెంట్స్లో ఆల్ ఆఫ్ ది కమెంట్స్ తెలుగు వాళ్ళే అడిగారు కాబట్టి వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికేట్స్ కోసం కాలేజ్కి వెళ్తే కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫీజ్ డిమాండ్ చేయడం జరుగుతుందంట. సో ఈ కమెంట్స్ నేను ఒక్కళ్ళిద్దరి దగ్గరనే కాదు, మినిమం ఒక 6 to 7 కమెంట్స్ యూట్యూబ్ ఛానల్లో చూశాను, మన ఛానల్లో. అండ్ పర్సనల్గా కూడా 3-4 నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తున్నారు, మా కాలేజ్ వాళ్ళు ఇలా కలెక్ట్ చేస్తున్నారు అక్క అనేసి. సో ఈ వీడియోలో నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మోస్ట్లీ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కాలేజెస్, ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్ ఎందుకు ఇలా మనీ కలెక్ట్ చేస్తున్నాయి అనేది, అంటే మనం ఫర్దర్గా ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా, వాళ్ళతోని కంప్లైంట్ ఇవ్వచ్చా ఓయూకి వెళ్ళి అనేది, డిఫరెంట్ క్వశ్చన్స్కి వీడియో ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీడియోని మొత్తం చూడండి, వీడియోని మొత్తం చూసి మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో చాలామంది కమెంట్స్లో ఏమంటారంటే ఏపీవీపీకి చెప్పేస్తాము, వాళ్ళు వచ్చి చూసుకుంటారు అది ఇదని అంటున్నారు. సో నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా కూడా ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అయినా కూడా ఈ పర్టికులర్ ఫీజ్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేస్తే మనకు అసలు మోస్ట్లీ హెల్ప్ చేయరు, అంటే రెస్పాండ్ అయ్యే స్కోప్ అనేది మనకు దొరకదు. బికాజ్ ఐ నో అబౌట్ దట్. సో ఎందుకు ఈ కాలేజెస్ వాళ్ళు ఇలా ఫీజు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అని అంటే, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ సెమిస్టర్ అండ్ ద లాస్ట్ స్టెప్ ఇన్ టు యువర్ కాలేజ్. మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళరు 1 సర్టిఫికేట్స్ దొరికినాక. సో కాలేజ్ ఫీజు ఒక 20,000 అని ఒప్పుకున్నాక ఎక్స్ట్రాగా మళ్ళీ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఒక్క కాలేజ్ అనే కాదు, ప్రతి ఒక్క కాలేజ్లో ఇదే పరిస్థితి ఉంటుంది. అది ప్రైవేట్ కాలేజ్, ఏ కాలేజ్ అయినా పర్లేదు. సో ఎందుకు ఇట్లా చేస్తారని అంటే, ఆ స్టూడెంట్ మళ్ళీ రారు. సో ఆ స్టూడెంట్కి పర్టికులర్గా వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు ముఖ్యం. వితౌట్ సర్టిఫికేట్స్ దే కాంట్ గో అవుట్ సైడ్ ద కాలేజ్ కదా. సో అట్లాంటప్పుడు కాలేజెస్ ఒక మ్యాజిక్ ట్రిక్ ఏం చేస్తారని అంటే, ఇట్లా స్టూడెంట్స్ కంపల్సరీగా వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్స్ కావాలి కాబట్టి, సో ఈ పైసలు అమౌంట్ అంతా సర్టన్ అమౌంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ వాళ్ళు కడితేనే ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు ఇస్తాము అది ఇది అని చెప్పేసి. సో సమ్ ఇల్లాజికల్ థింగ్స్ అనేది చేస్తారనమాట కాలేజ్లో. సో అది ఒక కాలేజ్ అనేది స్పెసిఫిక్గా చెప్పను, ప్రతి ఒక్క కాలేజ్లో ఈ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అది ఎంత మంచి కాలేజ్ అయినా కానీ మేనేజ్మెంట్ అనేది మంచిగా ఉండదు. సో ఎడ్యుకేషన్ అనేది ఎంత మనీకి రిలేటెడ్ అయి ఉందో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో చాలామంది ఏమంటారంటే, ఓయూకి వెళ్ళి కంప్లైంట్ చేసేయచ్చాక అంటే, లిటరలీ చెప్తున్నాను, ఓయూకి వెళ్తే అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో బికాజ్ నేను నా ఎంబీఏ కోసం అడ్మిషన్ కోసం అని వెళ్తే అక్కడ ఎంత అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారో, స్టూడెంట్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా మాట్లాడారో నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మీ కాలేజ్కి వచ్చి ఏదో చేసేస్తారనుకోవడం మీ అపోహ, అంతే. సో సొల్యూషన్ ఏంటి అని అంటే, నేనేమంటానంటే, మీరు ఎంత వెళ్ళాలనుకున్నా కూడా అంత 1 రోజు 2 రోజులు అనుకుంటాం, కానీ 3rd డేకి మళ్ళీ మనకు మనకు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు సర్టన్ అమౌంట్ ఎంతైతే ఫిక్స్ చేసినారో ఆ అమౌంట్ మనం ఇచ్చేసి మనం తీసుకోవడం బెటర్. బికాజ్ మనకి ఫర్దర్గా ఎంబీఏ ఉంటుంది, అండ్ ఫర్దర్గా కొంతమంది అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ చేసేటోళ్ళు ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇట్లాంటివి మీరు ఎంత కొట్లాట చేసినా కూడా కాలేజ్ మేనేజ్మెంట్లో, అంటే లైక్ మీ పేరెంట్స్ వచ్చి మాట్లాడడం కానివ్వండి, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే ఒకరికో ఇద్దరికో పర్మిషన్ ఇవ్వరు అని చెప్పను. సో ఒకరికి అంటే అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కాలేజెస్ చాలా ఎంత అంటే మొండిగా ఉంటాయి, లైక్ పొలిటికల్గా కమర్షియల్గా థింక్ చేసేటట్టుగా ఉంటాయి. సో అట్లాంటి కాలేజెస్ని ఇక మనం ఏం చేయలేము. మీరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అదేం జరగదని నేను అనుకుంటున్నాను. మీరు ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి ఇచ్చినా, ఏ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఇచ్చినా కూడా ఇట్స్ టోటలీ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి, వాళ్ళ ఇష్యూ కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు, వాళ్ళు ఏం సంబంధం ఉండదు. సో నా ప్రకారంగా ఈ కాలేజెస్ వాళ్ళు ఎందుకు ఇట్లా పర్టికులర్గా ఇంత, నేను ఒక పేరు పెడతాను వీళ్ళకి, ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ బెగ్గర్స్ అనమాట. అంటే లిటరలీ చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ బెగ్గర్స్ అనే అనవచ్చు. అంటే చదువుకొని
బెగ్గర్స్లా కాకుండా లైక్ ఎడ్యుకేటెడ్గా మన దగ్గర పైసలు తీసుకుంటున్నారు. దట్స్ ఇట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇట్. సో దీనికి మించి అయితే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. సో ఆ మనీ సర్టిఫికెట్స్కి అంటారు, ఈ సర్టిఫికెట్స్ కోసం పైసలు అంటారు, మీ మెమోస్ కోసం మనీ అంటారు, ఇది అంటారు, అది అంటారు. నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలని అంటే నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు కూడా నేను కూడా సర్టన్ అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసిన. సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దాంట్లో ఉన్నప్పుడు ఇక మనం మాత్రం అయితే ఏం చేయలేదు. సో ఎక్కువ ఒకవేళ మరీ 10,000 20,000 అంటున్నారు అంటే వీ కెన్ థింక్ ఇట్. సో ఒకవేళ 2,000 3,000 లేదంటే మ్యాక్సిమం ఒక 4,500 ఇంతవరకు అయితే ఓకే. సో కామెంట్లో అయితే ఒక పాప 20,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు అక్క అనేసి అని అన్నది. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే తెలియదు. మరీ అంత అయితే ఏం డిమాండ్ చేయరు కాలేజ్ వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ అంత అమౌంట్ అయితే మీకు మీ దగ్గర నుంచి అడుగుతున్నారు కాబట్టి అంటే మీరు డెఫినెట్గా ఏదైనా ఒక యాక్షన్ అనేది తీసుకోండి. లైక్ చెప్పినట్టుగానే వాళ్ళకి ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి, ఎన్జిఓస్ వాళ్ళకు చెప్పడం కానివ్వండి, ఇట్లాంటివి అనేది చేయడం కంపల్సరీగా చేయండి. మోస్ట్లీ అయితే అంతమైతే ఉండవు. సో ఎస్పెషల్లీ ఈ వీడియో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. వెదర్ మీ కాలేజ్లో కూడా ఇలా ఫీజెస్ అడుగుతున్నారా, ఎక్స్ట్రా ఫీజెస్ అంటే మీరు ఒప్పుకున్న ఫీజు కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా అడుగుతున్నారా, కాలేజ్ ఫీజు క్లియర్ చేసి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే స్కాలర్షిప్ పడలేవాక, స్కాలర్షిప్ పడినప్పుడు కూడా వీళ్ళు బలవంతంగా అడుగుతున్నారు స్కాలర్షిప్ అనేది అంటున్నారు. సో స్కాలర్షిప్ అనేది కాలేజ్ వాళ్ళ అకౌంట్లో 10,000 అనేది ఆటోమేటిక్గా పడిపోతాయి. స్టూడెంట్ అకౌంట్లో 5,000 పడతాయి. సో స్టూడెంట్ అకౌంట్లో నేను లిటరలీ చెప్పాలంటే నా డిగ్రీ లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ఇప్పటికి కూడా పడలేదు. నా ఇంటర్ స్కాలర్షిప్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పడ్డది. సో గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు అది ఇది అని చెప్పేసి ఒక సలహాలు అనేది ఇస్తారు. సో మీరైతే ఏం వరీ అవ్వకండి. స్కాలర్షిప్ పైసలు 10 సంవత్సరాల తర్వాతనైనా మీ అకౌంట్లో అయితే పడతాయి. దట్ ఐ కెన్ అష్యూర్ ఇట్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీ కాలేజ్లో కూడా ఇట్లాంటి మనీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ జరుగుతున్నాయా లేవా అనేది. సో దాన్ని బట్టి నేను కూడా ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దాట్ మీకు క్లారిఫికేషన్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఈ అప్డేట్ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై స్టూడెంట్స్.